హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ పోర్గన్లో. ప్రజెంట్ మనమైతే కాళేశ్వరం ఉన్నాం. కాళేశ్వరం ఎందుకు వచ్చినామంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, సరస్వతి పుష్కరాల కోసం అయితే వచ్చేసినాం. నేను ఒక్కనైతే రాలేదు. అరసమన్ గిట్ట 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 పొద్దు నేను లేపుకొని వచ్చేసిన. ఓకే, మరి లేట్ ఎందుకు, ఇక్కడ ఎట్లున్నది, ఇక్కడ వాతావరణం ఎలా ఉందో మొత్తం మన బ్లాగులు అయితే చూసేద్దాం. దానికైతే గోవార్ దగ్గర వచ్చేసినాం. ఇక టెంపుల్ దగ్గర 3-4 కిలోమీటర్స్ అయితే ఇక్కడికి రావాలి. బైక్ ఉంది కాబట్టి సర్రుని వచ్చేసినాం, కానీ అక్కడ సుక్కలు కనబడతాయి. ఎందుకంటే ఎప్పుడు గోవార్ దగ్గర అంటే గోవా స్నానం ఉంటాయి, కాళేశ్వరం టెంపుల్ అక్కడైతే అరేంజ్ చేయలేదు. దాని పక్కన 1 కిలోమీటర్ దూరంలో అయితే ఈ సెటప్ మొత్తం అరేంజ్ చేసిర్రు. దోస్తులు మొత్తానికైతే మేమైతే గోవాట్లో అయితే ఒక ప్లేస్ అయితే ఎంచుకున్నాం స్నానం చేయడానికి. ఇక్కడైతే నీట్గా ఉన్నది కొద్దిగా, సో జనాలు లేకుండా అయితే ఉన్నది. సో జనాలు ఉంటే కొద్దిగా మాకు కొంచెం సిగ్గు మరి. సో అట్లా అని చెప్పి అక్కడ నుండి ఇట్లా చివరికి వచ్చి ఈట వచ్చినాం. సో మరి ఇక్కడైతే ఇక స్నానం చేసి మెల్లగా దర్శనానికి అయితే వెళ్ళాలి. మా అబ్బు కూడా ఫుల్ చేస్తుంది. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మొత్తానికి అయితే మా స్నానాలు అయిపోయినాయి. ఇక మెల్లగా గుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శించుకోవాలి. వీళ్ళు పవిత్రమైనవి, చాలా పవిత్రమైనవి, అపవిత్రం చేస్తున్నారు వీళ్ళు. అది ఇక సహజం, అది మనం అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. పుష్కర స్నానం పరమ పవిత్రం. ఓకే, మరి ఇక లేట్ ఎందుకు, ఈ గోవా కారణం గుడి కాడికి అయితే పోదాం.
ఓపెన్ చేస్తే మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. మరి గుడిలోకి అయితే మొబైల్ అలౌడ్ ఉందో లేదో తెలియదు. ఉంటేనేమో విజువల్ చూపిస్తా, లేకపోతే ఇక అంతే మూసుకొని ఉంటా. ఇంకా దర్శనానికి వెళ్ళాలి మన తర్వాత సంగతి. కానీ దోస్తులు మొత్తానికైతే దర్శించుకున్నాం. లోపలికి ఎంటర్ అయినాక కొన్ని విజువల్ తీద్దాం అనుకున్నాం. చాలా మంది ఉన్నారు, కానీ కెమెరా నాట్ అలౌడ్, మొబైల్ నాట్ అలౌడ్ అని పెద్ద పెద్ద బోర్డు వాటిలో గంత ఉండి కూడా మనం మొబైల్ యూజ్ చేసినామంటే ఇక మనకు ఏం లేనట్టే. సో మరి ఇక ఎంతవరతోనైతే మా పుష్కర స్నానాలు, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం కూడా మొత్తానికైతే అయిపోయింది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకల్ కూరగాయలు బెల్ ఐకాన్ని ఆన్ పెట్టేసుకోండి.